నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల తెలంగాణ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పివి సేవలను కొనియాడారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు పివి నరసింహారావే శ్రీకారం చుట్టారని ప్రేమేందర్ రెడ్డి గుర్తు చేశారు. పివి మరణించాక ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా కాంగ్రెస్ అడ్డుకుందని చెప్పారు. అయోధ్యలో రామభక్తులపై కాల్పులు జరపవద్దని ఆదేశించారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ మాటలకే పరిమితమైందని విమర్శించారు. మన తెలుగు వారికి, తెలంగాణ బిడ్డకు, తెలుగు బిడ్డకు దక్కిన యొక్క గౌరవం ఇది. ఆయన ఎంతో మేధావి, బహుభాషా కోవిదుడు, రాజకీయమైన యొక్క చతురుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం కోసం ఎంపిక చేసిన యొక్క వ్యక్తి. అంటే దేశహితం దృష్ట్యా రామభక్తులపైన కాల్పులు జరపకుండా రామభక్తులకు ఏం జరగొద్దు అనే ఒక ఉద్దేశంతో ఆలోచించిన యొక్క వ్యక్తి పివి నరసింహారావు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్ళలేదు. ఆయన ఢిల్లీలో కనీసం ఆయన యొక్క అంత్యక్రియలు జరపడానికి కూడా ఆనాడు ఉన్న యొక్క కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అంటే అంత అవమానకర రీతిలో అతన్ని గెంటేసిన యొక్క స్థితిని మనం చూసాం. మరి ఆయన యొక్క ఈ రోజు ఉన్న యొక్క దేశ ఆర్థిక పరిస్థితికి ఆనాడు ఆయనే చేపట్టిన యొక్క ఆర్థిక సంస్కరణలు అనేది పునాదిగా మారింది. అటువంటి యొక్క గొప్ప వ్యక్తి రక్తపాతాన్ని నివారించడానికి, రామభక్తులపైన కాల్పులు జరపొద్దని నిర్ణయం తీసుకున్నాడని, ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మైనార్టీ ఓట్లు ఎక్కడ పోతాయో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆయనకు ఇటువంటి యొక్క అవమానం చేయడం జరిగింది. కానీ నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం ఏదైతున్నదో అది ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే నిజమైన యొక్క గౌరవం దక్కింది అంత గొప్ప మేధావికి, అంత గొప్ప రాజనీతిజ్ఞకి. నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీని, మీరు రామ మందిరానికి అనుకూలమా వ్యతిరేకమా? మీ యొక్క ఖర్గే గారు మిగతా వాళ్ళు అయితే దాన్ని బైకాట్ చేసిండ్రు. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా అడుగుతున్నాను, తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు ఆనాడు పివిని అవమానపరిచిండ్రు. ఆ తర్వాత మొన్న జరిగిన యొక్క రామ మందిర ప్రాణప్రతిష్ఠ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించింది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు దేశానికి హితం చేసే వాళ్ళను, దేశానికి మంచి విషయాలలో కేవలం రాజకీయ కోణాన్ని చూస్తూ రాజకీయపరమైన ఆలోచన చేస్తారు. ఇప్పటికీ పివి నరసింహారావు గారి యొక్క భారతరత్న రావడాన్ని కూడా పూర్తిగా జీర్ణించుకుంటలేరు. రాజకీయ జిమ్మిక్ అని కొట్టిపారేస్తుంది. పివి నరసింహారావు గారికి కానీ, చరణ్ సింగ్ గారికి, మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్, స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఇది పొలిటికల్ జిమ్మిక్ అట. మరి 2014 ముందు మీరు కూడా ఒక ఇద్దరికి భారతరత్న ఇచ్చింది, జస్ట్ ఎలక్షన్స్ 4 రోజులు జరగబోతుందని. అది జిమ్మిక్కేనా? భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఎన్నడూ కూడా మాట్లాడలేదు. ఆనాడు మన యొక్క సచిన్ టెండూల్కర్ గారికి, మిగతా వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా కేవలం అధికారాన్ని అంటిపెట్టుకొని ఉండాలని, అధికారం కోసం అరులు చాచే యొక్క ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రోజున అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. మేము కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళు చేస్తారని ఇన్ని రోజుల నుంచి చూసాం. కానీ వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా కనిపించడం లేదు. గత ప్రభుత్వం 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసింది, చివరి వరకు చేయలేదు. ఈ ప్రభుత్వం 2 లక్షలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. వాళ్ళ 420 వాగ్దానాలలో ఈ యొక్క రైతుల వాగ్దానాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు.
ఇంతవరకు అటువంటి సూచనలు ఎక్కడ ఏం కనిపించడం. మహిళలకు 2500, పెన్షనర్లు 4000 రూపాయలు, ఇంకెన్నో మాటలు మాట్లాడారు. రైతు కూలీలకు 15,000 అకౌంట్లు. అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం ఏదైనా మాట్లాడతారనే యొక్క ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కలుగుతున్న యొక్క పేరు. అదేవిధంగా మేము వస్తే అధికారంలోకి వస్తే అవినీతి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ మరి ఏం జరుగుతున్నదో ఏమిటో ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు, తర్వాత అది మళ్ళీ మరుగున పడిపోతుంది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఏమైందని అంటున్నా, మీరు సిట్టింగ్ న్యాయమూర్తి చేత న్యాయ విచారణ అన్నారు, ఇంతవరకు మొదలు కాలేదు. అదే కనుక సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి బిఫోర్ ఎలక్షన్స్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. కానీ వారు అధికారంకి వచ్చినాక ఎందుకు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు? ఎందుకు సిబిఐ పైన గత ప్రభుత్వం వాళ్ళు తప్పులు చేసిండ్రు కాబట్టి భయపడి మా మీద దర్యాప్తు జరుపుతారనే ఉద్దేశంతో సిబిఐకి అనుమతి నిరాకరణ అనేది చేశారు. మరి మీరెందుకు చేస్తున్నారు? మీరెందుకు ఇవాళ సెంట్రల్ ఏజెన్సీని రానియడం లేదు? అంటే మీరు చేయబోయే తప్పులు బయటికి రావద్దనా? ఏమిటి దీని ఆంతర్యం?